రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ డాక్టర్ జస్టిస్ షమీన్ అఖ్తర్ కలిసి వినతిపత్రం సమర్పిస్తున్న రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్, వంచిత్ బహున్ అఘాడీ, విబిఏ, తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థి యువజన సంఘం, టివివైఎస్, మంచిర్యాల జిల్లా జన్నారం మండలం స్థానిక హరిత రీస్టార్ట్లో కలిసిన గవ్వల శ్రీకాంత్, టైగర్ జోన్ పరిధిలో రిసోర్స్ చేయడానికి విచ్చేసిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ డాక్టర్ జస్టిస్ షమీన్ అఖ్తర్ స్థానిక జన్నారం మండల హరిత రీస్టార్ట్లో స్థానిక రైతులు, ట్రాక్టర్ యజమానులు, పాక్లిన్ జేసీబీ యజమానులు, కూలీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అడవిని నమ్ముకొని జీవిస్తున్న కులాలను కలుపుకొని వంచిత్ బహున్ అఘాడీ విబిఏ రాష్ట్ర అధ్యక్షులు మరియు తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ ఇక్కడ ఉన్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరియు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా ఇక్కడి సమస్యలతో పాటు అనేక అంశాలపై తెలుసుకోవడానికి రావడం జరిగిందని చెప్పారు. జస్టిస్ డాక్టర్ షమీన్ అఖ్తర్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ తెలుసుకోవడానికి రావడం చాలా సంతోషం అని గవ్వల శ్రీకాంత్ అన్నారు. టైగర్ జోన్ పేరుతో అటవీ శాఖ అధికారులు అడవిపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసీలు, గిరిజనులు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అడవికి వెళ్లనీయకుండా కనీసం పశువులను మేతకు కూడా వెళ్లనివ్వడం లేదు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక తీయడం లేదు. తెస్తే ₹1000 ఫైన్ రాసి నెలల తరబడి రేంజిలో ట్రాక్టర్లను ఉంచుతున్నారు రైతులు. కూడుకపోయిన బావులలో మట్టి తీయడానికి జేసీబీ, పాక్లిన్లను రానియడం లేదు. కనీసం అడవిలో దొరికే వెదురు, బొంగు, ఇప్ప పువ్వు, తునికాకు ఏది కూడా తీయనీయడం లేదు. ఎలాగడి పడి అగ్గి తగిలి కాలిపోయినా పట్టించుకునే వారు లేరు. కానీ ప్రజలు మాత్రం ముట్టకూడదు అంటున్నారు. టైగర్ జోన్లో అభివృద్ధి చెందాల్చింది పోయి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నది కాబట్టి ప్రజలు ఆధారపడినవి ఏవైతే ఉన్నాయో అదే ఫారెస్ట్ అధికారులే టెండర్ వేయొచ్చు. ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుంది కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఫారెస్ట్ అధికారులు ఇసుక, ఇప్ప పువ్వు, వెదురు, బొంగు, తునికకు తీసుకోవడానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా పోడు సాగు చేసున్న పోడు భూములకు పట్టాలివ్వాలని, గిరిజన గ్రామాలలో రోడ్లు, వాగులపై కలవాట్లు, బిర్జీలు నిర్మించాలని, ఇసుక రిచ్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా కుల వృత్తి అయిన మ్యాదారిలు వెదురు, బొంగు తెచ్చి పని చేసుకొనివ్వడం లేదని అన్నారు. అంతకన్నా ముందు చలవతో సన్మానించి చెట్టుని అందించడం జరిగింది.